జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు ప్లీనరీ నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో ఆవిర్భావ దినోత్సవ ప్లీనరీ నిర్వహణకు జన సైనికులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్లీనరీ నిర్వహణపై విజయవాడలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇక ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. జనసేన ప్లీనరీపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు కూడా ప్లీనరీ నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మరి ప్లీనరీ ఏర్పాట్లు ఎలా చేయనున్నారు, ఏంటి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జనసేన పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈసారి ప్లీనరీ ఎక్కడ జరగబోతుంది, ఆవిర్భావ దినోత్సవం ఎక్కడ చేస్తారు అనే దానిపై కూడా అందరూ పార్టీకి సంబంధించిన కేడర్ మొత్తం ఎదురు చూస్తున్నారు. అయితే దీనిపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ప్లీనరీ సమావేశాలను ఉభయ గోదావరి జిల్లాలో, అది కూడా కాకినాడ జిల్లాలోని పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మార్చి 12, 13, 14 మొత్తం 3 రోజుల పాటు పిఠాపురంలోని జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు కూడా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈరోజు విజయవాడలోని పార్టీకి సంబంధించిన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలోని కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోని ఇప్పటికే పిఠాపురంలోని ప్లీనరీ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోని అక్కడ వేదిక ఎక్కడ ఖరారు చేయాలి, ఏ ప్రాంతంలో సమావేశాలు నిర్వహించాలి, దాంతోపాటు మొత్తం ఈ 3 రోజుల పాటు ప్లీనరీ సమావేశాల షెడ్యూల్ ఏ విధంగా ఉండాలి, ఎటువంటి అంశాలపై చర్చించడంతో పాటు రాజకీయ పరంగా ఎటువంటి తీర్మానాలు చేయాలి అనే దానిపై కూడా ఈరోజు మనోహర్ పార్టీకి సంబంధించిన కీలక నేతలతో చర్చించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మనం చూసినట్టయితే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఒక్కరోజు మాత్రమే జరిగాయి. అది కూడా సాయంత్రం పూట భారీ బహిరంగ సభ ఒకటే జరుగుతుంది. ఆ సమావేశానికి మీడియాతో పాటు పార్టీకి సంబంధించిన కేడర్ మొత్తం కూడా ఆహ్వానిస్తారు. అయితే ముందు రోజు అంతర్గతంగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతోని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక సమావేశం మాత్రమే నిర్వహిస్తారు. అయితే తొలిసారిగా జనసేన పార్టీ 3 రోజుల పాటు ప్లీనరీ సమావేశాలు నిర్వహించబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకి సంబంధించి చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ ఒకటే ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా మహానాడు నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు గత కొన్ని సంవత్సరాల నుంచి మొత్తం 3 రోజుల పాటు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ మహానాడును 3 రోజుల పాటు నిర్వహిస్తే అదే తరహాలోనే జనసేన పార్టీ ప్రస్తుతం అధికారంలో వచ్చిన తర్వాత ఈ 3 రోజుల పాటు ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతేడాది ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలోని కృష్ణా జిల్లా బందర్లోని పార్టీకి సంబంధించిన ఆవిర్భావ సభను జనసేన పార్టీ నిర్వహించింది. అయితే ప్రస్తుతం అధికారంలో వచ్చిన తర్వాత ఎక్కడ నిర్వహిస్తారో దానిపై కూడా పార్టీకి సంబంధించిన కేడర్ సర్వత్రగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా మొత్తం పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాల్లోని మొత్తం స్థానాన్ని కూడా కైవసం చేసుకున్న జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో మంచి స్పీడ్ మీద ఉంది. పార్టీకి సంబంధించిన ఇమేజ్ కూడా రాష్ట్రంలోనే కాకుండా దేశ స్థాయిలోనూ కూడా పెరిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ 3 రోజుల పాటు సమావేశాలను చాలా ప్రతిష్టాత్మకంగా జనసేన పార్టీ తీసుకుంది. ఈ 3 రోజుల పాటు సమావేశంలో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, కీలక నేతల ప్రసంగాలు ఉండబోతున్నాయి. ఆ తర్వాత పార్టీకి సంబంధించి తొలి రోజు ఏదైతే 12వ తారీఖున ఆవిర్భావ దినోత్సవం తొలి ప్రసంగం పవన్ కళ్యాణ్ చేస్తారు. ఆ తర్వాత ముగింపు ప్రసంగం పవన్ కళ్యాణ్ చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ సమావేశంలోని ఇటు కూటమి పార్టీలకు సంబంధించిన కోఆర్డినేషన్ పరంగా జనసేన ఈ విధంగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో జనసేన, బీజేపీ, టీడీపీ మధ్య కోఆర్డినేషన్ ప్రాబ్లంగా ఇబ్బందులు వస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే 3 పార్టీలు కలిసి ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లోనే పనిచేయాలి, దాంతోపాటు జనసేన పార్టీ బలంగా ఏదైతే బలంగా ఎంతవరకు వెళ్ళాలి. ఎందుకంటే పార్టీ బలోపేతం కోసం ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. ఇతర పార్టీల నుంచి కూడా కీలక నేతలను చేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరింత పార్టీ బలంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు వచ్చే ఎన్నికలకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే దానిపై కూడా పూర్తి స్థాయిలోనే ఈ ఆవిర్భావ దినోత్సవాలను జనసేన పార్టీ వాడుకోపోతుంది. దాంతోపాటు గ్రౌండ్ లెవెల్, ఎందుకంటే పైన నియోజకవర్గాల లెవెల్ వరకు కూడా పార్టీకి సంబంధించిన కేడర్ ఉన్నా సరే గ్రామ, దాంతోపాటు విలేజ్ లెవెల్లో కూడా ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. ఈ పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పార్టీకి సంబంధించిన కేడర్ బలోపేతం ఎంతవరకు ఉండాలి దానిపై కూడా పవన్ కళ్యాణ్ కీలకమైన ఉపన్యాసాలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి.
ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించి రాజకీయ తీర్మానాలు కూడా ఉండబోతున్నాయి. ఎందుకంటే పార్టీ ఈ ఏదైతే సామాజిక కోణాల్లో దాంతోపాటు రాజకీయంగా ఏ విధంగా భవిష్యత్తులో ముందుకెళ్తుంది అనే దానిపై కూడా కొన్ని కీలకమైన తీర్మానాలను కూడా పార్టీ చేసే అవకాశాలు కనబడుతుంది. ఇంకా కూటమి ప్రభుత్వంలోని చాలా కీలకంగా జనసేన పార్టీ ఉంది. ఈ నేపథ్యంలోని ఇటు ప్రభుత్వానికి సంబంధించిన పాలనా పరంగా కాకుండా మరోపక్క సంక్షేమ పథకాలు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళటం, దాన్ని చేరవేయడంలో కూడా ఆయా పార్టీలకు సంబంధించిన కేడర్ ముఖ్య పాత్ర పోషిస్తారు. ఈ నేపథ్యంలో జనసేనకు సంబంధించిన కేడర్ ఏ విధంగా పనిచేయాలి, ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలోని ఇబ్బందులు ఉన్నా సరే ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోని కొంతమంది ఏదంతా ప్రతిపక్ష పార్టీలు ఇంకా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఆయా పార్టీకి సంబంధించిన కేడర్ చాలా స్ట్రాంగ్గానే గ్రౌండ్లో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల వేదిక కూడా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేయబోతున్నారు. పార్టీ కేడర్ గ్రౌండ్ లెవెల్లో పనిచేయడంతో పాటు పార్టీ బలోపేతం, దాంతోపాటు రాబోయే రోజుల్లో ఎన్నికలకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని దానిపై కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతూ పార్టీకి సంబంధించిన ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురం వేదిక కూడా నిర్వహించబోతున్నారు. ఈరోజు జరిగిన ఏదైతే ఉందో నిర్వహణ సమావేశంలోని పార్టీకి సంబంధించి వేదిక ఖరారు చేయడం, దాంతోపాటు ఎటువంటి తీర్మానాలు ఉండబోతున్నాయి, పవన్ కళ్యాణ్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, మొత్తం 3 రోజుల పాటు షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది అనే దానిపై కూడా ఒక కీలక నిర్ణయం మాత్రం నాదెళ్ల మనోహర్ ఆధ్వర్యంలోని కోర్ కమిటీ తీసుకోవడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గాలిబ్. రైట్, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు ప్లీనరీ నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో ఆవిర్భావ దినోత్సవ ప్లీనరీ నిర్వహణకు జన సైనికులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ప్లీనరీ నిర్వహణపై విజయవాడలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. జనసేన ప్లీనరీకి